యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 40వ అధ్యాయము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, దావీదు గారు అంటారు కదా, యెహోవా మందిరముకి వెళుదుమని చెరువులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిందని. దేవుని సన్నిధికి రావడానికి ఎదురు చూచువారు, దేవుని కొరకు ఎదురు చూచువారు, దేవుని కార్యం కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారంటే మనమే. దేవుని బిడ్డలమైన మనము యెహోవా కొరకు ఎదురు చూడాలట. ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలమును పొందుకుంటారు. ఏ విషయంలో నువ్వు దేవుని వైపు చూస్తున్నావు ఈ రాత్రికాల సమయమందు దేవాది దేవుడు నిన్ను దీవించును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన స్థితి ఎలా ఉన్నదో దేవునికి తెలుసు. ఎటువంటి కష్ట నష్టాల్లో ఉన్నామో కూడా ఆయనకు తెలుసు. కనుక మీ దేవుడు చెలవిచ్చిన మాట ఏదనగా, నా చెరువులు ఓదార్చుడి ఓదార్చుడి అని అంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే ఓదార్చబడుతున్న వారిగా ఉండాలి. ఆమేన్. ఏ విషయంలోనూ, ప్రతి విషయంలో కూడా దేవాతి దేవుడు మనం ఓదారుస్తూ ఉన్నాడు. ప్రతి శ్రమలోను, ప్రతి బాధలోను, ప్రతి బలహీనతలలో, బంధకాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నాం. కనుకనే దేవుడట, దేవుని బిడ్డలారా, నూతన బలమును మనం పొందుకుంటామని చదివిస్తూ ఉన్నాడు. అయితే వారు ఎవరైతే నూతన బలమును పొందుతారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారి గురించి రాయబడుతున్న మాట, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలమును పొందురు. అయితే ఆ నూతన బలమును పొందిన వారు దేవుని కొరకు ఎదురు చూసిన వారు ఎలా ఉంటారంటే, వారంట పక్షిరాజు వలె రెక్కలు ఏదంట చాచి పైకి ఎగురుతారంట. వాళ్ళు అంటే అంత సంతోషంగా ఉంటారు, అంత గొప్ప సంతోషము, అంత గొప్ప ఆనందము. ఎందుకంటే నా దేవుడు నాకు నూతన బలమును ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నాలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనవన్నీ కూడా తొలగిపోయినాయి. నేను ఇప్పుడు నూతనమైన బలాన్ని పొందుతున్నాను. కనుక ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, పక్షిరాజు వలె రెక్కలు చాచి ఏ విషయంలో అలసిపోరవాడు, ఏ విషయంలో సమస్యలను ఏంటంట అలయక సమస్యలుగా నడిచిపోతాడంట వాడు. ఎందుకంటే దేవుడు వాడిని బలపరిచాడు. ఈ రాత్రికాల సమయం ఉంది దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఈ లోక సంబంధమైన మనుషుల కొరకు నువ్వు ఎదురు చూస్తే నీకు అవమానాలే మిగులుతాయి తప్ప మరి ఏది మిగలదు. అదొద్దా? మరి ఎవరి కొరకు ఎదురు చూడాలి అంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక రైతు తన యొక్క పొలములో పంటంతా కూడా వర్షాలు తడిచి పాడైపోయింది. చాలా నష్టపోయాడు. అయితే ఆ గ్రామంలో
ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారిని కలిసి, అయ్యా మాకు ఏదైనా సహాయం దొరుకుతుందా? మేము పంట పొలాలు వేసి వర్షాలు వచ్చి ఆ పంటంతా నేలకి అతుక్కుపోయి పాడైపోయింది, మరి ఏంటయ్యా మా పరిస్థితి, మాకు సహాయం చేస్తారని అంటే, మరి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అంటున్నాడంట, అయ్యా మన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నాడు, హెలికాప్టర్లో ఊళ్ళని తిరుగుతున్నాడు, నష్టపరిహారం మనకు వచ్చింది, ఏం బాధపడకుండా నేను మాట్లాడతాను, మీకు నష్టపరిహారం వస్తే నేను చేస్తానని అంటే, వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. భార్య అంటున్నాడయ్యా, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో ఏమన్నా ఆలోచించావా అన్నట్టు. అదేంటమ్మా, మరి మన పంటలు నష్టపోయి కదా, గవర్నమెంట్ ద్వారా ఏమైనా లాభం దొరికింది ఏమన్నా ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ఏమన్నా ఆలోచించావా అన్నట్టు. ఎవరి వైపు చూసేది ఏముంది? ఇప్పుడు ఆయన ఎప్పుడనంట ఆత్మీయతలోంచి దిగజారిపోయినాడు, ఆత్మీయతలో లేడు కనుక ఆయన లోకపరంగాను మనుషుల వైపు చూస్తున్నాడు. ఆయన మనుషుల వైపు మనం చూడకూడదు. మనుషులు ఏదో ఇస్తారని, గవర్నమెంట్ ఏదో మనం సహాయం చేస్తారు, వాటి కొరకు నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక ఆత్మీయుడు కాబట్టి, నువ్వు యెహోవా కొరకు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి దేవుడిని బలపరుస్తాడు, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని వర్ధలు చేస్తాడు, నీకున్న సంకటాలను కూడా కుదురుస్తాడు ఆయన. అటువంటిప్పుడు నువ్వు మనుషులు చూసుకెళ్ళి మనుషులు నమ్ముకుంటే కదా యెహోవాను ఆశ్రయించుట మేలు కనుక ఆ మేలు కదా మనం చూడవలసింది. నువ్వెందుకు వాళ్ళ వైపు చూస్తున్నావు? ఎందుకు? వద్దయ్యా, మనం ప్రార్థన చేద్దాం. ఆయన అన్నాడంట, మా ప్రార్థన చేస్తున్నాడు అయితే అంటే మనకు నష్టపరిహారం ఏమైనా దొరికితే, ఈ లోకంలో ఏ నష్టపరిహారం దొరికినా అది అశాశ్వతమైనదే. దేవుడిచ్చే ప్రతి పరిహారం కూడా శాశ్వతమైనది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందుకనే భర్త భార్య మాట విని వారందరూ కూడా ఏంటంట తన గృహంలో తన సంఘ సేవకులను పిలిపించుకొని ప్రార్థన పెట్టుకున్నారంట. ప్రార్థన పెట్టుకుని అడుగుతున్నారంట, అయ్యా ఎంతో నష్టపోయావంట, కష్టాచితంతో అర్థమైపోయిందయ్యా, ఇప్పుడు ఏం చేయాలో ఎవరిని అడగాలి అర్థం కావట్లేదయ్యా, ఒక సహాయం చేసే దేవుడు నీవు తప్ప ఎవరు లేరు అయ్యా. ఇదిపోతండి ఆనాడు కొర్నేలియు ప్రభు ధర్మ కార్యాలను అయ్యా ప్రార్థనలు ఆలకించి అయ్యా నీ పాత్రను చేర్చుకున్నావు, అతని దర్శనాలను చూశాడు, అయ్యా నీ సన్నిధిని చూశాడు, అంతా కూడా అతనితో మాట్లాడావు. ఈ రోజున ప్రభు మేము కూడా నీ వైపు చూచులాగున నూతన బలం పొందుకొనలాగున మా పట్ల ప్రభు సహాయం చేయయ్యా అని ఎలుగెత్తి మొదలుపెడుతున్నారు. అందరూ కలిసి అందరి గురించి ప్రార్థన చేస్తా ఉన్నారు. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. అంటున్నారు, అయ్యా మా సహోదరుడు పొలం ఇంచుమించుగా 7 ఎకరాల పొలం అంతా కూడా ప్రభు అంత నీళ్ళ పాలైపోయింది, గింజ కూడా ఇంటికి రాలేదయ్యా, అయ్యా నీవే సహాయం చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ప్రార్థన ముగించుకున్నాను. అయిపోయిన తర్వాత ప్రియ దేవుడు బిడ్డలారా, ఎవరి సహాయం దొరికితే ఎవరంటే ఎదురు చూస్తా ఉన్నాడు సహోదరుడు. భార్యము దేవుని వైపు చూస్తారు, సంఘమంతా దేవుని వైపు చూస్తారు. అయితే మళ్ళా వెళ్ళిపోయి మళ్ళీ ప్రెసిడెంట్ గారిని అడిగాడంట, అయ్యా ఎవరి సహాయం దొరికింది అయ్యా అని అడుగుతాడంట. ఏదయ్యా వాళ్ళు మా వైపు చూసేటట్టు లేరే అని అన్నాడంట. వాళ్ళు మా వైపు చూసేటట్టు లేరయ్యా అని అన్నాడు. సరే మనం ప్రార్థన చేద్దాం అని చెప్పేసి మళ్ళా భార్య బిడ్డలు అందరూ కలిసి ఈసారి సంఘంతో పని లేకుండా వాళ్ళే కూడుకొని ప్రార్థన చేశారు. సేవకులు అప్పుదాన్ని పిలుచుకొని ఆ కుటుంబాలకి కూడుకొని సంఘాన్ని ఎవరిని పిలవకుండా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అయితే ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఆ 7 ఎకరాల పొలమంతా కూడా నేలపాలైపోయింది కదా, మళ్ళా పంట వేయడానికి డబ్బులు లేవు కదా, మరి ఏం చేయాలంటే ఒక రోజున వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఈ యజమానుడు సహోదరుడు బ్యాంకుకి వెళ్ళి అడిగాడంటయ్యా, ఇట్లా మా పంట పొలాలు నష్టపోయాం, మీరు ఏదైనా మాకు సహాయం చేస్తే మళ్ళా మేము పంట వేసుకుంటామని చెప్పేసి అంటే, అప్పుడు ఆ సంవత్సరం ఇంచుమించుగా 2.5 లక్షల రూపాయలు వాళ్ళు బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఈ ప్రార్థన అయిన 2 వారాల తర్వాత
ప్రార్థన అయిపోయింది, కుటుంబ ప్రార్థన అయిపోయింది. ఆ 2 వారాల తర్వాత అయ్యగారు బ్యాంకుకి వెళ్తే, సహోదరుడు బ్యాంకుకి వెళ్తే ఆ బ్యాంకులు అడిగారు, అయ్యా ఎంతో నష్టపోయాం, మరి పొలాలు అంత కూడా నేలపాలు అయిపోయినాయి, ఒక గిద్ద కూడా మేము తిన్నది లేదయ్యా, మా ఎంతో దయచి మాకు ఏదైనా సహాయం చేస్తారంటే ఆ సంవత్సరం దేవుడు బిడ్డ 2.5 లక్షలు లోన్ ఇచ్చారంట వాళ్ళకి. 2.5 లక్షలు ₹1,00,000 కటింగ్ అయిపోయింది, 1,50,000 కట్టాల్సి వచ్చింది. మళ్ళా ఇత్తనాలు పొడి మళ్ళా పంట మొత్తం దుని చేసి మళ్ళా పంట వేస్తే 100 ప్రతిఫలం పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్కటి ఆలోచించాలి మనం, అప్పటికప్పుడు ఏది సహాయం మనకు రాకపోవచ్చు, తద్వారా తర్వాత మనకి ఏదైనా దేవుడు వినగా ఆకాశ వాక్యం చెప్పవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత వాళ్ళు మళ్ళా పంట వేసి మళ్ళా సంవత్సరంలో 100 పంట కోసేంత వాళ్ళు ఆ సంవత్సరం ముందు వాళ్ళ కంటే గొప్ప పంట పడిన వారు కానీ వారికంటే ఎక్కువ నూరు తినేవాళ్ళు కానీ లేరంటే అక్కడ. ఒకసారి ఆలోచించాలి, ఎవరి కొరకు ఎదురు చూడాలి మనం? దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటాం, గొప్ప కార్యాలు గురించి చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవుడు ఉత్సవించింది ఏంటంటే నిరీక్షణ. ఇంకేముందిలే, నా పని అయిపోయిందిలే, ఇంకేముందిలే, నన్ను ఆలోచించేవారు ఎవరున్నారులే, ఇంకేముందిలే, సంవత్సరం పోగొట్టుకున్నానులే అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, సరే ఆలోచించండి. ఇప్పుడు కూడా నిన్ను తక్కువ వచ్చి వేసుకోబాకు, దేవుని బాధ పెట్టమాట. అదొక కీర్తనలు 71వ కీర్తన, 71వ కీర్తన, 71వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి ధ్యానించాం. దేవాతి దేవుడు ఇందాక మనం చదువుకున్న వాక్యంలో విడిచిపెట్టలేదు. ఎలా ఉన్నాక పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతూ నడుస్తున్నారంట వాళ్ళు. చూసారా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో? 100 పంట దేవుడు వారికి అనుగ్రహించాడు. అదే మనుషుల వైపు చూస్తే అది మనకు దొరికేది కాదు. అందుకనే నీకు ఏ స్థితిలో ఉన్నా సరే, కాస్త గుడి ఎడమైనా సరే, నువ్వు దేవుని వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు మనం చూడకూడదు. ఇప్పుడు చదువుతున్నాం. యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతి గానము చేయుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వైపు చూసిన వాడు దేవుణ్ణే ఆరాధిస్తాడు. దేవుని వైపు చూసిన వాడు దేవుని సహాయం కొరకు మాత్రమే ఎదురు చూస్తాడు తప్ప లోకం వైపు, మనుషుల వైపు చూడకూడదు కూడా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడుతున్న మాట తెలుసా? 5 అంటున్నాడు, నా ప్రభువా యెహోవా. ఏంటంట? మన నిరీక్షణ యేసయ్యే. కనుక నీవు ఏది పొందుకోవాలన్నా దేవుని నిరీక్షణ ఉంచు. దేవుళ్ళు నీ కార్యము సఫలపరచబడునుగా. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డ రాయబడుతున్న మాట ఏంటంటే, బాల్యము నుండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఒకసారి ఆలోచించాలి. బాల్యం నుండి అక్కడ అంటున్నాడు, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. అదొక దేవుని బిడ్డ, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. నా బాల్యము ఒకసారి ఆలోచించుకుంటే గమ్యం అనేది నా కళ్ళకు కనపడేది కాదు. అదవుతుందా? చదువు ముగించిన తర్వాత 12 తల్లిదండ్రులు వదిలిపెట్టేసి దూర ప్రాంతం వెళ్ళిపోయారు. అప్పుడు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటే నాకు తెలుసు. ఆ 12 వెళ్ళిపోతే తినడానికి నిద్ర ఉండేది కాదు. అసలు గమ్యం అనేది నా కళ్ళకు కనిపించేది కాదు. కొన్నిసార్లు అయితే నిద్ర కూడా వచ్చేది కాదు. తెల్లవారు అలా ఎదురు చూస్తూ ఉండేవాడు, దిగులేసుకొని. ఏంటి నా గమ్యం ఏంటి, నా స్థితి ఏంటి? అదొక దేవుని పెట్టారా? దేవుని వైపు మనం చూసినప్పుడు మనుషులను మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే రాయబడుతున్న మాట, బాల్యమున నా ఆశ్రయం నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడై ఉంటివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి.
ఇక్కడ ఏమంటాడంట, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. చేసిన కార్యాలను బట్టి, పొందుకున్న మేలులు బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, ఆయన మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు దేవుని పట్ల మనం ఎలా ఉన్నాంట, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలా ఉన్నాంట, నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ రోజున ఎంతమందికి నిరీక్షణ ఉంది? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నా దేవుని నమ్ముకున్నాను, నా దేవుని నమ్ముకున్నాను కనుక నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నేను అడిగేవన్నీ కూడా ఆయన నాకు అనుగ్రహిస్తాడని చెప్పేసి మనం ఎంతమంది దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, ఆయన కార్యాలను రుచి చూసి ఉన్నాం కనుక తప్పనిసరిగా మనం నిరీక్షణ కలిగే ఉన్నాం. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి చెప్పండి, చెప్పాలా? క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత, నమ్ముకున్న మొదలు ఏంటంటే చనిపోయేంత వరకు కూడా ఈ నిరీక్షణ మనం విడిచిపెట్టుకోండి. దేవుని పట్ల మన నిరీక్షణ ఉన్నారు. ఈ నిరీక్షణ విషయంలో దేవుని పట్ల చాలా మంది తొలగిపోతూ ఉన్నారు. ఎలా ఉన్నారంట, తొలగిపోయేవారుగా ఉన్నారు. కనుక దేవుని బిడ్డమైన మనము దేవుని బిడ్డ ఏం చేయాలంటే ఆయన నిరీక్షణ కలిగి కుడి ఎడమలకు ఆయన తొలగిపోయిన వారిగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, బలహీనత వస్తుంది, శోధన వస్తుంది. అయినప్పుడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావంట? ఎవరి వైపు చూస్తున్నా? యేసు వైపు చూస్తున్నావు. దాన్ని నిరీక్షణ అంటారు. అయితే ఈ నిరీక్షణ విషయంలో మనం ఎలా ఉన్నామంటే దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో దిగజారిపోతూ ఉన్నాం. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని వైపు చూస్తున్న తర్వాత, దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్న తర్వాత నువ్వు రాకడ వరకు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అయితే మధ్యలో ఏమవుతుందంటే ఏంటంటే కొంతమందికి గర్వం వచ్చేస్తుంది, కొంతమందికి భయం వచ్చేస్తుంది, కొంతమంది నిరీక్షణ లేకుండా మధ్యలో తొలగిపోతూ ఉన్నారు, తగ్గిపోతూ ఉన్నారు, లోకం వైపు చూస్తున్నారు, మరొకరి వైపు చూస్తూ ఉన్నారు. మరి ఈ రోజున నీవు నేను ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న పాట రాశారు. ఏంటంటే, చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. ఏంటంటే చేసిన ప్రార్థన మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడట. అందుకని మనం ఏంటంటే ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి. చేసిన ప్రార్థన మనం మర్చిపోతామంట, కానీ ఆయన మర్చిపోడట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. ఇదంట పట్టజాలకు పోయినట్ట దీవెన. విస్తారంగా దేవుడు దీవిస్తాడు. అది కదా మన నిరీక్షణ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సేవకుని మాట ప్రకారం ఏం చేసిందయ్యా, పిడిపిడి పిండి బుద్ధిలో కొంచెంలోనే ఉంటాయి, ఇది చేసుకుని నేను నా కుమారుడు తిరిగి సరిపోదాం అనుకుంటున్నా. లేదా ముందు నాకు ఒక అప్పం చేసుకుని తీసుకొని ఏం చేసిందంట, ఒక అప్పం చేసుకుని తీసుకొచ్చి ఇచ్చింది, తిన్నారు, ఆస్వాదించారు. మీరు కూడా ఏం చేస్తుంటే అయ్యా అమృతాస్తో నేను చేసి ఇచ్చాను కదా అయ్యా. ఏంటంటే ఏంటి ఒకసారి చూడమ్మా, ఎవరు నిరీక్షణ అంట? దేవుని యొక్క నిరీక్షణ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏంటంట, మళ్ళా వర్షం పడేంత వరకు కూడా కుటుంబాన్ని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏంటంట, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలమును పొందుతారు. కనుక నీ కుటుంబం 100 ప్రతిఫలం పొందారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 62వ కీర్తన 5వ అధ్యాయం 62వ కీర్తన 5వ అధ్యాయం అంటే 5వ వచనం 62వ కీర్తన 5వ వచనం. దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏం చేయాలమ్మా? ఈరోజు దేవుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నాము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే నేను కదిలింపబడినట, నేను కదిలింపబడను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే. కనుక మనం ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని వైపే చూడాలి. నీ శ్రమలో, నీ బాధలో, నీకున్న ఇబ్బందుల్లో నువ్వు మనుషులు వైపు చూడటం కాదు, మనుషులు నమ్మటం కాదు, కానీ నువ్వు దేవుని మాత్రం నమ్ముకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని నమ్ముకున్న తర్వాత అనేక రకాల వ్యతిరేకతలు వస్తాయి, దోషాలు వస్తాయి. కానీ దోషణ ప్రతిదోషణ చేయమాకు, నిందలు వస్తాయి, మళ్ళా తిరిగి నిందించబాకు. అవమానపరుస్తారు, తిరిగి అవమానపరచు. కానీ బాధ వస్తుంది, అయ్యో నన్ను ఇలా అన్నారే, అలా అన్నారే, ఎంత ప్రయాసపడితే ప్రయాస అంతా వ్యర్థం అయిపోయింది, అసలు ఎందుకు అన్నారు నన్ను అని చెప్పేసి మరి వాటిని తిరుగుబాటు చేయకూడదు. మనం చేయకూడదు అంటే దానికి దేవుడు పెట్టారా, నొప్పులు కొనుక్కుంటే పోసినట్టే వాళ్ళ మీద, వాళ్ళ కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. అందుకని అంటాడు కదా, ఆయన నా ఆశ్రయము, నా రక్షణాధారము. కనుకనే ఈ రోజున శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆర్థికంగా వెనకబడిపోయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దేవునికి ఎవరు చెప్పరు, దేవుడితో ముచ్చరించరు, దేవుని సన్నిధికి రారు. కొంతమంది బాధ దేవుని సన్నిధికి రారు, కొంతమంది సంతోషంగా ఉంటే దేవుని సన్నిధికి రారు. రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుతున్నది. ప్రాణంతో చెప్తున్నాడు. ఎవరంట? దావీదు గారు తన ప్రాణంతో చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు. ఏ రోజైనా మనం వాళ్ళు చెప్పామా? ఏ రోజైనా ప్రార్థన చేసాము? ఏ రోజు అంత ధైర్యంగా ఉన్నామా? ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు అక్కడ. అదొకటి దేవుని బిడ్డలారా, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. తన ప్రాణంతో చెప్తున్నాడు. అందుకే ఈ రోజున దేవుని బిడ్డలుగా వస్తున్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి కూడా బాధపడకూడదు, పొంగిపోకూడదు. కానీ ఆయన పట్ల మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు, మన స్థితిని మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగించి వేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11 నుంచి మనం చదువుతున్నాం. ఆసక్తి విషయంలో దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎలా ఉన్నామంటే ఆసక్తి విషయంలో ఎవరి పట్ల ఆసక్తి? దేవుని పట్ల ఆసక్తి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, దేవుని సువార్త పట్ల ఆసక్తి, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి మనం. అందుకంటున్నాడు, ఏమన్నాడు? ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఎప్పుడు ఎలా ఉండాలి? మనం ఆత్మలో మండించబడుతూ ఉండాలి, తీవ్రత ఉండాలి. ఎప్పుడు దేవుని మంది రైతు ఉంటాం. ఎప్పుడు ఏదో ఇరుకుకున్న వారందరూ కూడా ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారమ్మా? దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఒక నిందకు 4 నిందలు వేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే దేవునికి ఇష్టపూర్వకంగా లేరు. వాళ్ళందరూ దేవునికి ఇష్టంగా మారాలంటే మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి సువార్తను ప్రకటించాలి. అందుకని అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఏమని పెట్టారా? ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువా, వారు మారాలి, వారు మారాలయ్యా. ఆయన మనకి ఎప్పుడో హామీ ఇచ్చేసాడు, కానీ మనకి దేవుడు ఇచ్చిన హామీ పట్ల తీవ్రత లేదు. అర్థమవుతుందమ్మా? దేవుడు ఇచ్చినటువంటి హామీ పట్ల మనకి ఏం లేదంట, తీవ్రత లేదు. అందుకని అక్కడ రాయబడుతున్న మాట చదువునా? ఆసక్తి విషయంలో ఆంధ్రులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, సంతోషించుచు, ఓర్పు గలవారై
ఎక్కడమ్మా? శ్రమయందు శ్రమయందు ఓర్పు. పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, అన్ని విషయాల్లో పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడికి వచ్చి దేవుని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడు పిలిచినప్పుడు వస్తున్నారు చక్కగా. మంచిది. ఇక్కడ రాయబడుతున్న మాట కూడా అదే, ఓర్పు కలిగి ఉండండి. చేసే ప్రార్థన ఎప్పుడు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు తగ్గిపోవటం ఎందుకు, దేవునికి దూరం అవటం ఎందుకు, దేవుని ఆయాసపరచడం ఎందుకు, దేవుని దుఃఖపరచడం ఎందుకు? అందుకనే దేవుని బిడ్డలు అక్కడ అంటారు కదా, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఏంటంట? ప్రార్థన ఏంది ఎలా ఉన్నట్టు మనం పట్టుదల కలిగి ఉంటాం. ఎందుకు నా దేవుడు నా పట్ల కార్యం జరిగించడం? మనకు నిరీక్షణ ఏంటంటే తప్పనిసరిగా నెరవేర్చేంత వరకు కూడా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. మనకు నిరీక్షణ లేదనుకోండి, నిరీక్షణ అంటే ఎదురు చూస్తాం. దేవుడు జరిగిస్తాడు కార్యం, ఈ రోజు జరిగిస్తాడు కార్యం, అనుకున్న కార్యం జరిగిస్తాడు అని ఒక నిరీక్షణ, ఎదురు చూడటం. ఈ నిరీక్షణ విషయం అంటున్నాడు కదా దేవుని బిడ్డలారా, సంతోషించు. అదొక సరిగ్గా సిగ్గు బాధలకి ఆ నిరీక్షణ విడిచిపెట్టేసామనుకో ఆత్మ దెబ్బతింటాం, ఆత్మీయతను కోల్పోతాం. అదొక దేవుని బిడ్డ సంఘానికి దూరం అయిపోతాం. సంఘానికి దూరం అయిపోతే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చేతికి వాటికి ఒకటే గొడవలు. అదొక కుటుంబాల రుసరుసలు గొడవలు అన్నమాట. ఎక్కడ కూడా సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఇరుగు పొరుగు అందరూ కూడా మన మీద యుద్ధానికి వచ్చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడికి మనం దూరం అయిపోయింది కాబట్టి. ఒక పక్క మనుషులు చుట్టుపడతారు, ఒక పక్క అప్పులు చుట్టుముడతాయి, ఒక పక్క బలహీనతలు చుట్టుముడతాయి. ఏంటంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంట. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుల అవసరములను పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుతుండి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. ఏం చేయాలంట? దోషం ప్రతిదోషణ చేయకూడదనే మాట ఎంతవరకు నిజమో సేమ్ ఇది కూడా అంతే నిజం. అందుకని అక్కడ రాయబడుతున్న మాట, దీవించుడు కానీ శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరినొకడు మనసు కలిపి యుండుడి, హెచ్చే వాటిని యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులైన అనుకోనవద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రతి వాక్యం అనేది మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తారో సరి చేస్తూ ఉంటారు, కట్ట చేస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని మాట విలువ, దేవుని మాట విలువ కారణం ఏంటి? పడిపోయిన స్థితి. పడిపోయినటువంటి ఆత్మలు దేవునికి వ్యతిరేకంగా మారిపోతారు. దేవునికి వ్యతిరేకంగా మారిపోయినటువంటి కుటుంబాలు దేవుని దూషిస్తారు, సంఘాలు దూషిస్తారు, సంఘాలలో కూడా గొడవలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనమే కాక నిరీక్షణ కలిగి ప్రజల పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరన్నా యేసయ్య పేతురు గారితో, పేతురు నా తండ్రిని వేడుకునే ఎడలా 12 స్నాన వ్యవహారాలు పంపించడం అనుకుంటున్నావా? గట్టి తీసి ఒకలా పెట్టేసాయి. అర్థమవుతుందా? చేపలు కానీ చెవులు కాడు పోసినట్టు తోటలో వేసినట్టుగా పేతురు గారు ఏం చేశారంటే దెబ్బ చెవి నరికి పడేసేసారు. ఎందుకంటే ఆయన దేవుడు గారు కదా. అదో ముందేం కొట్టారా? శంఖం రాస్తారు, తోకలు రాస్తారు, ఏపులు రాస్తారు. అందుకని ఏం చేశారంటే కత్తి తీతుందనే చెవి దిగి అవతల పట్టుకుంది, దొరికిపోయింది అన్నప్పుడు అన్నాడు వేస్తాడు. కనుక మనం పని చేయకూడదు, అక్కడ దేవుడు పని చేస్తాడు. మన పక్షంలో దేవుడే ఉన్నాడు కనుక ఆయనే పని చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. మొదటి మాటలకు మనం వద్దాం. కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ప్రతి మాటలు దేవుడు దీవించి మన హృదయం నాటి ఫలింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.